లాభం ఎవరో కాదండి హీరో, మనకు బాగా నచ్చే పర్సన్, వర్సటైల్ యాక్టర్ అండ్ దట్ అందరి హీరోల కంటే టాప్ 1లో ఉంటాడు ఫైటింగ్ సీన్స్లలో. అంత బాగా ఫైట్ చేస్తాడు. హీరో పేరు ఎవరని అనుకుంటున్నారా? మన లాభం మూవీ విజయ్ సేతుపతి అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయా? రావాలి. ఎందుకంటే నాకు మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సీరియస్లీ చెప్పాలంటే సినిమా చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇది రిలీజ్ అయింది చెప్పాలంటే ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్స్ అవి ఇవి నార్మల్గా ఏం పెద్దగా హడావిడి లేకుండా రిలీజ్ అయింది. కానీ థియేటర్లో రెస్పాన్స్ చూడాలండి, బద్దలు బాక్సులు అయిపోతున్నాయి ఒక్కొక్కనివి, అంత గట్టిగా ఉంది రెస్పాన్సు. మన విజయ్ సేతుపతి సార్ గారు యాక్టింగ్ చూస్తేనే పాగలైపోతున్నారండి అందరూ. అతను ఫైట్స్ అతను ఫైట్ సీన్లో అతను చేసినంత బాగా ఫైట్స్ ఎవరు చేయలేరు నాకు తెలిసినంత వరకు. అతను ఇంకా అతను చేసినంత బాగా ఎవరు ఫైట్ చేయలేరండి. చాలా బాగా చేస్తాడు ఫైట్స్. సో నాకు చాలా ఇష్టం అతను అంటే. సో అతని కొరకు మాత్రమే సినిమాకి వచ్చిన. సినిమా చూసిన తర్వాత అనుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అయితే నాకు అని అనుకున్నా. ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే సినిమా సూపర్ అండి. మనము నీళ్ళతో కాకుండా ఫ్యామిలీతో చూడవచ్చు, లవర్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. సినిమా అంతా బాగుంది, ఒకసారి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. సాంగ్స్ అల్టిమేట్ సాంగ్స్. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుందంటే హీరోయిన్ యాక్టింగ్ మన శృతి హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేసిర్రు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్క్రీన్ మీద శృతి హాసన్ గారిని చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత మన క్రాక్ మూవీ తర్వాత. సో చాలా రోజుల తర్వాత మనం శృతి హాసన్ గారిని స్క్రీన్ 70mm మీద చూస్తున్నాం. సో చాలా బాగుందండి. శృతి హాసన్ గారు ఇప్పటికీ ఏం తగ్గలేదు, చాలా బాగా యాక్ట్ చేసిర్రు. అండ్ ఓవరాల్ మూవీ సూపర్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ అండ్ ఫైట్ సీన్స్, డైరెక్టర్ గారు చాలా బాగా మేకింగ్ చేసిర్రు దీన్ని. స్క్రీన్ ప్లే అల్టిమేట్ స్క్రీన్ ప్లే చెప్పాలంటే. ఎందుకంటే అతన్ని మన విజయ్ సేతుపతి గారిని చూపించేంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా ప్రజెంట్ చేసిండు విజయ్ సేతుపతి గారిని. సో ఫుల్ హ్యాపీ అండి. అతను బుల్లెట్ మీద వస్తున్నప్పుడు ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. సినిమా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ లాభం మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే సినిమా డెఫినెట్లీ చెప్తున్నా. అంత బాగుంది సినిమా. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది చెప్పాలంటే. థియేటర్లో కేకలే, అన్నీ మాటలేమి వినిపిస్తలేవు, థియేటర్లో మాట్లాడేటివి అన్నీ కేకలే వినిపిస్తున్నాయి. అంత బాగుంది సినిమా. సో సినిమా అందరూ వచ్చి బుక్ మై షోలో ఉంటుంది, టికెట్స్ బుక్ చేసుకోండి, చూడండి. చాలా బాగుంది. ఇంత మంచి సినిమాని మనం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆఫ్టర్ పాండమిక్ లాక్డౌన్ తర్వాత మనం ఇంట్లోనే కూర్చొని బెజార్ వస్తుంది మనకు. సో థియేటర్లో జస్ట్ చిల్డ్ అయ్యి మంచిగా మైండ్ రిలీఫ్ అవుదాం అనుకుంటే సినిమాకి రండి. డెఫినెట్లీ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా లాభం వచ్చిందా? ఒక రూరల్ ఏరియాని డెవలప్ చేసే విధానం ఎట్లుంటుంది, దాన్ని డెవలప్ చేసినప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అండ్ దెన్ విజయ్ సేతుపతి గారు చాలా బాగా చూపించారు. అంటే వ్యవసాయ హక్కుల్ని రైతులకి ఎలా ఇవ్వాలి, అవి కాజేసే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి అనే పాయింట్ చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీని. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి రైతు చూడాల్సిన సినిమా. అల్టిమేట్లీ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వన్ మ్యాన్ షో అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ అంతా ఓకే. అంటే మీకు ఒక రైతుకుండే కష్టాల గురించి బాగా చూపించారు సినిమాలో. తెలియాల్సిన విషయాలు కూడా, తెలియలేని విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ. హలో గైస్, ఇప్పుడే మూవీ చూసాను లాభం. ఎంత బాగుందంటే ఈ సినిమా చూస్తే మనకి లాభం, చూడకపోతే శాపం, ఇంకా నా మాట నమ్మకపోతే అది మీ పాపం. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఎంత మంచి సినిమా తీశారు. వ్యవసాయం కోసం, ఒక రైతుల కోసం ఎంత గొప్పగా చెప్పారు. మక్కల్ సెల్వన్ ఎన్న తమిళ తంబి నల్ల సొంబ రొంబ ఇరికే ఇల్లియా సూపర్. మక్కల్ సెల్వన్ సూపర్ అండి. మీ న్యాచురల్ యాక్టింగ్కి ఆడియన్స్ ఫిదా అవుతారు. న్యాచురల్ యాక్టింగ్ బ్రో, నిజంగా సూపర్. ఇప్పుడున్న బిజియెస్ట్ ఆర్టిస్ట్ మీరు. అంత మంచిగా
ఇలాంటి మంచి స్టోరీని ఇంత డేరింగ్గా ఒప్పుకొని చేశారంటే, ఇలాంటి బిజీ టైంలో కూడా ఇంత మంచి సినిమాని తీశారంటే సూపర్ అండి. నిజంగా ఒక వస్తువు తయారయ్యి మన దగ్గరికి వచ్చినప్పటికీ దాని రేటు ఎంతో అవుతుంది. కానీ వ్యవసాయం చేసే వాళ్ళందరూ వాళ్ళు అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంత రేట్ అంటూ పెట్టుకోలేకపోతున్నారు. సో అలాంటి ఒక మంచి పాయింట్ని పట్టుకొని ప్రతి ఒక్కరికి తెలియాలని కొన్ని కొత్త అంశాలను తీసుకొచ్చి చెప్పారు. ఇది చూస్తే ఈ మూవీ చాలా పరంగా నాలెడ్జ్ పరంగా మంచి మూవీ. హాయ్ గాయ్స్, ఇప్పుడే లాభం సినిమా చూసాము, చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ బ్రో. ఈ సినిమాలో మాత్రం ఒక రైతులు అనేవాళ్ళు ఎంత కష్టపడతారు. అసలు రైతుల దగ్గర నుంచి ఈ బిజినెస్ మ్యాన్లు కొని ఏదో 3 రూపాయల వస్తువుని 300కే అమ్మేస్తారనమాట. సో రైతులు చాలా నష్టపోతున్నారు. సో రైతులు నష్టపోకూడదు, వాళ్ళకి వాళ్ళు పండించిన దానికి వాళ్ళ రేటు ఉండాలా అని చెప్పేసేది. వాళ్ళందరికీ రైతులకు ఒక లీడర్గా విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. హీరోయిన్ కూడా పర్వాలేదు, చిన్న స్కోపే ఉంది హీరోయిన్కి, ఎక్కువ స్కోప్ లేదు సినిమాలో. ఓవరాల్గా సినిమా బాగుంది, మంచి స్టోరీ. ఇది కొంచెం ఓల్డ్ స్టోరీ అనమాట, కానీ దీన్ని తప్పకుండా అందరూ చూడాలి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా. అందరు యూత్ అందరూ వచ్చి చూడండి. రైతుల కోసం మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ఇది ఒక అవార్డు విన్నింగ్ సినిమా లాగా కంపల్సరీ అవుతుందని చెప్పేసి కంపల్సరీ అనుకుంటున్నాను. చూసిన సినిమా లాభం నిజంగా చాలా బాగుంది. అండ్ విజయ్ సేతుపతి అన్న ఇట్లా వస్తాడని నేను అనుకోలేదు సడన్గా. అది కూడా ఈరోజు యాక్చువల్లీ రేపు మూవీస్ రిలీజ్ అనుకున్నాను నేను, బట్ ఈరోజు రిలీజ్ చేసిండు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రైతుల గురించి చాలా బాగా చూపెట్టిండు. అండ్ నిజంగా రైతులు చూడాల్సిన మూవీ అనమాట. ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి మంచి మీకు కూడా ఉపయోగపడతాయి రైతులు వచ్చి చూస్తే. అండ్ ఎట్లుండాలి, లాభం ఎట్లుండాలంటే ఏంది కథ మొత్తం సినిమా వస్తే మీకే అర్థమైపోతుంది, నేను రివీల్ చేయ. అండ్ ఇలాంటి మూవీస్ మాత్రం థియేటర్స్ వచ్చి వాచ్ చేయండి, పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయకండి. చాలా కష్టపడి మూవీ తీసిరు. అండ్ మంచి మెసేజ్ మూవీ కాబట్టి చెప్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో మెయిన్ విలన్ ఎవరు అనుకుంటున్నారంటే జగపతి బాబు. మామూలుగా వేయలేడు ఆయన, చాలా మంచి యాక్టర్ జగపతి బాబు. అండ్ విలన్గా ఈ మధ్య చాలా లెజెండ్లో ఎంత బాగా చూస్తామో ఇందులో కూడా అంత బాగా సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది మూవీ అయితే. అండ్ శృతి హాసన్ కూడా చాలా క్యూట్గా కనిపించింది హీరోయిన్. అండ్ ఫస్ట్ ఐటమ్ సాంగ్ మామూలుగా ఉండదు. చాలా బాగుంది మూవీ అయితే, తప్పకుండా వచ్చి వాచ్ చేయండి. అండ్ ముఖ్యంగా రావాల్సింది ఎవరంటే రైతులు రావాలి మూవీకి, ఓకేనా? చూడండి, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి కొంచెం తక్కువైంది. సినిమా చాలా బాగుంది, సినిమా ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, మంచి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, బాగుంది. సినిమా ఎట్లా అనిపించింది మీకు? అంటే ఒక విలేజ్ ఓరియంటెడ్ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా చాలా బాగుంది. సో ఇప్పుడే లాభం సినిమా చూసామండి, చాలా అంటే చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారు అండ్ శృతి హాసన్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మాత్రం మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇప్పటి కాలంలో ఇప్పుడు జనరేషన్లో తెలుసుకోవాల్సిన కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. అది సినిమా లాగానే చూడకుండా ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్స్లో కూడా తీసుకుంటే రియల్గా అలా జరుగుతుంది. ఖచ్చితంగా అందరు చూడండి. అండ్ విజయ్ సేతుపతి గారి గెటప్స్ అయితే 3 గెటప్స్ మొత్తం చూపిస్తారు. సో ఫస్ట్ లుక్లో అయితే ఫస్ట్ గెటప్ అయితే సూపర్ అండ్ సూపర్, హెయిర్ అంతా గెడ్డము సూపర్ అండ్ సూపర్ అనిపించింది. అండ్ శృతి హాసన్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి తగ్గట్టు ఆమె ఆల్రెడీ అల్టిమేట్ డ్యాన్సర్, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ సాంగ్ వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి, అసలు చాలా బాగుందన్నమాట ఇంట్రడక్షన్ సాంగ్. అండ్ జగపతి బాబు గారు యాక్టింగ్ గురించి, ఆయన విలన్ నెగిటివ్ షేడ్లో అసలు మనం ఇంకా చెప్పాల్సిన పర్లేదు, ఎన్నో మూవీస్లో చూసాం. కానీ మంచి కాన్సెప్ట్, మంచి సినిమా, ఖచ్చితంగా అందరు చూడండి, అందరు అభిమానించండి. లాభం మూవీ చూసినాను, మంచి మూవీ. విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా బెస్ట్ ఉన్నాయి, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మూవీ యావరేజ్ కాదు, సూపర్ హిట్ అవుతుంది నా దగ్గర నుంచి. ఇంకా ఏం చెప్పాలంటే విజయ్ సేతుపతి ఫైట్ కూడా మంచి ఉంది. ఇంకా బెస్ట్ సూపర్ హిట్ అవుతుంది నా దగ్గర నుంచి. బెస్ట్ మోటివేషన్స్ అండ్ వర్డ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. లాభం సినిమా ఇప్పుడే చూశాను భయ్య, మంచి సబ్జెక్టు, మంచి లైన్. మనం ఎంతవరకు ఏంటంటే రైతుల కష్టాన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా, ప్రభుత్వాలు అనేది ముందు రైతుల కష్టాన్ని గుర్తించాలి. వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళ పంటని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది, పంట నుంచి లాభాలను ఎలా తెస్తే బాగుంటుంది, ఒక పంట వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని ఏ రైతుకి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ వివరించట్లేదు. ఈ సినిమాలో ఆ వివరణ అనేది ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెరుకు నుంచి మనకు తెలిసింది బెల్లము, చక్కెర, ఈ రెండే మనకు తెలుసు. కానీ ఆ చెరుకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని ఈ సినిమాలో చూపించాడు. అలాగే ప్రతి పంట వెనక ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది క్లియర్గా ఈ సినిమాలో చూపించి చాలామంది రైతులకి వాళ్ళు పండించే పంట
అంటే మనం ఒక 10,000 ఖర్చు పెడితే ఒక 10,000 12,000 వస్తే చాలు అనుకునే రైతులు చాలామంది ఉన్నారు. కానీ ఒక పంట పండిస్తే దాని వెనక కొన్ని లక్షలు ఇన్కమ్ ఉంటుంది అనే సంగతి ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో చాలామంది ప్రభుత్వాలు పార్టీలు మారి లేకపోతే ప్రభుత్వాలు మారుతున్నా రోడ్డులు బిల్డింగులు ఇలాంటివి డెవలప్ చేద్దామనే ఆలోచన ఉంది తప్ప వ్యవసాయాన్ని డెవలప్ చేద్దామని చెప్పి ఏ నాయకుడు ముందుకు రావట్లేదు. రైతుకు భరోసా ఇస్తాం, రైతుకు 2,000 ఇస్తాం, రైతుకు 3,000 ఇస్తాం అని ఇలా చెప్పి రైతు కష్టాన్ని పక్కన తొక్కేస్తున్నారు. కానీ అలాగే ఇవ్వకుండా పంటను డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అలాంటి అద్భుతమైన ఒక మంచి పాయింట్ని తీసుకొని లాభం అనే సినిమా తీశారు. లాభం అంటే ఏంటి అనేది, ఒక పంట వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి. రైతుల కోసం పోరాటం చేయడం అనే దానికంటే ఆ వ్యవసాయాన్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. సినిమా బాగుంది, చాలా బాగుంది, ఫుల్ ఉంది. లాభం సినిమా విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎట్లుంది? మస్తు ఉంది. అంటే ఎట్లుంది? ఫామ్ హౌస్ గురించి చేస్తున్నా, చాలా బాగుంది అనుకోండి. ఇక హీరోయిన్ ఎవరు? ఎట్లుంది హీరోయిన్ యాక్టింగ్? హీరోయిన్ అయితే బాగుంది, అన్ని బాగున్నాయి హీరోయిన్వి. హీరోయిన్ చూడంగానే ఏమైనా అనిపించిందా? ఏమనిపించలే, కానీ ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది అంతే. ఇంకా సాంగ్స్ ఎట్లున్నాయి లోపల? హీరో సాంగ్స్ విలేజ్కి అయితే సెట్ అయిపోతాను, బాగుంది సాంగ్స్ అన్ని. ఫైట్లు మంచిగా ఫైట్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు అంటే ఏమంటారు అన్న, ఊరు గురించి కొట్లాడుతుంది కదా, అది చాలా బాగుంది. రైతు గురించి చాలా బాగా చూపించాడు. విజయ్ సేతుపతిని బేబమ్మ ఫాదర్గానే ఊహించుకున్నాం, కానీ ఇందులో రోల్ మోడల్ హీరోలా ఉన్నాడు. కాకపోతే డబ్బింగ్ కదా కొంచెం లాగినట్టు కొట్టింది. చాలా బాగుంది. కానీ రైతుకి ఒక ఫ్యూచర్లో ఉమ్మడి వ్యవసాయం గురించి చాలా బాగా చూస్తారు. ఇంతకుముందు శ్రీకారం సినిమాలో కూడా వచ్చింది. దీంట్లో కూడా విలన్గానే బాగున్నాడు విజయ్ సేతుపతి. విలన్గానే చాలా బాగున్నాడు. బాగుంది, కొంచెం మనకు కనెక్ట్ కాలేదు కదా. ఇంకా 2-3 సినిమాలు చూస్తేనే తప్ప విజయ్ సేతుపతి హీరోగా నిలుచుంటాం. హీరోయిన్ రావడం పోవడం మాత్రమే ఉంది. హీరోయిన్ పెద్దగా చూపించలేరు. కానీ విజయ్ సేతుపతి హ్యాండిల్ సూపర్ ఉంది. సినిమా హ్యాండిల్ మొత్తం తానే మోసేసారు.